జూనియర్ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎవరెవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకుందామా. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది శ్రీలీల అనమాట. ఎందుకంటే తనకి ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 5 కోట్లు ఆఫర్ చేశారంట. ఇక దాంతో తెలుగు సినిమాలో నటించిన తనకి 1 కోటి రూపాయల కన్నా ఎక్కువగా ఇవ్వరు, ఐటమ్ సాంగ్ చేసిన 2 కోట్ల కన్నా ఎక్కువగా ఇవ్వరు. ఎమ్మటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, వెళ్ళి నటించేసింది. ఈ అమ్మాయి ఈ సినిమాలో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోయిన్ అనమాట. ఆ తర్వాత మన డిఎస్పీ గారు మంచి మంచి సాంగ్స్ చేయడానికి, బీజం వేయడానికి, సినిమాకి హైప్ క్రియేట్ చేయడానికి డిఎస్పీ అంటే ఒక పేరు వస్తుందిగా, దానికోసం ఆయన ఆల్మోస్ట్ 3 కోట్లు అయితే తీసుకున్నంట. ఈ ఓన్లీ ఆయన ఛార్జ్ చేసిందే, ఇంకా వేరే వాటికి వేరే ఖర్చు అయితే. ఆ తర్వాత జెనీలియా గారు తను చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏ సినిమాలో నటించలేదు. సో ఇదేదైతే ఉందో చాలా కాలం తర్వాత తీస్తున్నటువంటి సినిమా కాబట్టి తనకైతే 50 లక్షలు అయితే ఆఫర్ చేశారంట. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్నే ప్రొడ్యూసర్ కాబట్టి అంతగానంగా డబ్బులు అయితే తీసుకోలేదు. ఈ విధంగా శ్రీలీల 5 కోట్లు, మన డిఎస్పీ గారు 3 కోట్లు, మన జెనీలియా గారు అటు ఇటు 50 లక్షలు, మిగిలిన యాక్టర్స్ అందరికీ కలిపి 1 కోటి రూపాయలు అయితే ఇచ్చారు. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా ఫైట్స్కి, ఆ సాంగ్స్కి, ఆ కొరియోగ్రాఫర్కి పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువగా ఉందంట. సో